హాయ్ గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ నందు వ్లాగ్స్. ఈరోజు మా అమ్మ బోటి లివర్ కర్రీ చేస్తుంది. చాలా బాగా చేస్తుంది. మీకు నచ్చితే మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ముందు స్టవ్ మీద కుక్కర్ పెట్టుకొని అందులో 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకొని 2 బిర్యానీ ఆకులు వేసుకోవాలి. 2 బిర్యానీ ఆకులు వేసుకున్న తర్వాత 3 ఉల్లిగడ్డలు వేసుకోవాలి. ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయలు ఫ్రై అయిన తర్వాత అందులోకి 2 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. అలాగే 1.5 టేబుల్ స్పూన్ పసుపు వేసుకోవాలి. పచ్చివాసన పోయేంత వరకు ఇవన్నీ కూడా ఫ్రై చేసుకోవాలి. బోటి లివర్ని నీట్గా కడుక్కొని అందులో వేసుకోవాలి. ఆ తర్వాత మొత్తము పట్టేట్టుగా కలుపుకోవాలి. ఆ తర్వాత మీకు తగినంత ఉప్పు వేసుకోవాలి. 2 టేబుల్ స్పూన్స్ వేసుకున్నాం మేమైతే. ఆ తర్వాత నీట్గా కలుపుకోవాలి మొత్తం. ఉప్పు వేసుకొని కలుపుకున్న తర్వాత 3 చెంచాల కారం వేసుకోవాలి. కారం ముక్కలకి మంచిగా పట్టేట్టుగా కలుపుకోవాలి. కారం వేసుకొని కలుపుకున్న తర్వాత కొత్తిమీర 1 గ్లాస్ నీళ్ళు పోసుకొని కలుపుకోవాలి. వన్ అండ్ హాఫ్ గ్లాస్ వాటర్ వేసుకొని 5 విజిల్స్ పెట్టుకోవాలి. ఆ తర్వాత మనం గరం మసాలా ప్రిపేర్ చేసుకుందాం. షాజీరా, ఇలాచీ, లవంగం, చెక్క, ఆకు, గసగసాలు, ఎండు కొబ్బరి ఇవన్నీ వేయించుకొని మసాలా పట్టుకోవాలి. ఆ తర్వాత కర్రీలోకి గరం మసాలా 1.5 టేబుల్ స్పూన్, కొబ్బరి పొడి 1.5 టేబుల్ స్పూన్ వేసి కొత్తిమీరతో గార్నిష్ చేసుకొని కలుపుకొని సర్వ్ చేసుకోవడమే. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. బాయ్.